శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ వృశ్చిక రాశి వారి దగ్గరకు వచ్చినప్పుడు వారికి తృతీయ స్థానంలో కుజుడు, శుక్రుడు ప్లస్ బుద్ధి యొక్క ప్రభావం కనిపిస్తుంది. చతుర్థంలో రవిశనులు, పంచంలో తీసుకునేసరికి రాహు యొక్క ప్రభావం, షష్ఠస్థానంలో బృహస్పతి, లాభంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఏదైతే ఉందో విక్రమ్ ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ఫుల్గా కుజుడు తీసుకురావడానికి అవకాశం ఉంది. కాబట్టి ధైర్య సాహస లక్ష్మి అనేది ముందు ప్రయత్నం చేయండి. కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయండి. అలాగే కొత్త యాక్టివిటీస్ అని మొదలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. సక్సెస్ అనేది లాంగ్ టర్మ్లో మీకు బాగా కనబడే అవకాశం ఉంది. ఎందుకంటే కాబోయే కాలంలో బృహస్పతి కూడా మన మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ఇప్పుడు మీరు చేసే ప్రతి పనికి ఆయన అనుకూలత మీకు ప్రకటించే అవకాశం కూడా బాగా కనబడుతుంది. సో ఇక్కడ వృషిక రాశి వారు ఆర్థిక విషయాలకు వచ్చినప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు కొత్త ప్రయత్నం చేయొచ్చు. అందులో 30 to 40% ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తుల దగ్గరకు వచ్చినప్పుడు కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుట్టండి. డెఫినెట్గాను పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ అదేవిధంగా సింగిల్ వన్ మ్యాన్ షో సోలో వ్యాపారం కానీ ఏది చేయాలనుకున్నా కూడా దానికి ఇనిషియేటివ్ చేయడానికి 15 రోజులు చాలా మంచి రోజులుగా కనబడుతున్నాయి. సో ఈ రోజుల్లో మీరు ప్రయత్నం చేయండి. ఇనిషియేట్ చేసి వదిలేయండి. ఒకవేళ కానీ మీ ఫండ్స్ ఇవన్నీ కూడా వెంటనే సర్దుబాటు అవ్వకపోతే మాత్రం డెఫినెట్గా ఒకటి ఇన్కార్పొరేట్ చేయండి. అది మీకు సక్సెస్ తీసుకురావడానికి అవకాశం పూర్తిగా కనబడుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు ఒక 10 to 15% ప్రాఫిటబుల్గా కనబడుతున్నాయి. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అలాగే అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ మీద కొంతవరకు ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. లక్కీ నెంబర్ చూస్తే నెంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది. శుభకార్యాలు చేస్తారు. శుభమైన వార్తలు వింటారు. వివాహము, ఉపనయన సంస్కారాలు, అదేవిధంగా మనం తీసుకునే భూమి పూజ, అదేవిధంగా గృహప్రవేశం ఇటువంటి కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటారు. మధ్యవర్తిత్వం వహిస్తారు. అవమానం పడకుండా బయటపడతారు. ఆ చతుర్థంలో అర్ధాశంశనం ఉన్నప్పటికీ కూడా కొంతవరకు మీ పూర్వాశ్రమం మీకున్న గౌరవం కొద్దీ మిమ్మల్ని సలహాలు అడుగుతారు. చక్కగా సలహాలు ఇవ్వండి, సత్ఫలితాలు వస్తాయి. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశం వస్తుంది. విదేశాలకు వెళ్ళి ఎవరైతే సెటిల్మెంట్ అవ్వాలి, ఉద్యోగరీత్యా సెటిల్మెంట్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడు 15 రోజుల్లో ప్రయత్నించండి, సత్ఫలితాలు వస్తాయి. మంత్రము సాధన దగ్గరకు వచ్చినప్పుడు అంటే ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కూడా మన మీద పడుతుంది. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, 3 ఇంట్లో ఉన్న కుజుడు డైనమిక్గా మన సక్సెస్ తీసుకుని వస్తూ భూమి మీద చేసే వ్యాపారాల మీద అనుకూలమైన వాతావరణం తీసుకొస్తారు. అలాగే ఆ స్వామివారికి ఆరాధన చేసుకోవడం వల్ల మనకు కొంతవరకు పీడనాన్ని బలహీనపరిచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటారండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.